ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు, మరిచే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు, కలవరాలు తొలగించే దేవుడు. ఎప్పుడైతే యేసయ్యను మన మనసులో మన హృదయంలో కలుపుకోకుండా ఇండిపెండెంట్గా ఆలోచిస్తామో, అంటే నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే అన్నిటి పక్కపెట్టి ఆలోచిస్తావో, అప్పుడు బాధ స్టార్ట్ అవుతుంది, నిరాశ స్టార్ట్ అవుతుంది. ఈ నిరాశ ఏంటంటే ఒక ఊపి. ఆ నిరాశలోకి వెళ్ళిపోయిన వ్యక్తులను బయటికి లాక్క రావడానికి మన వల్ల కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా వారిని పైకి లేపడానికి ప్రయత్నం చేసినా అది నిలక ఇయ్యని అగాధము గనుక, భూమి పుండు కనుక లోపలికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళడం కాకుండా హెల్ప్ చేద్దామని మనం పోతే మనల్ని కూడా అందులోకి లాక్కుంటారు, ఆ బాధలోకి, ఆ కష్టంలోకి, ఆ నష్టంలోకి, ఆ నిరాశలోనికి. కానీ కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. జగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన కోపములో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. బండ మీద నా పాదములు స్థిరపరిచెను. క్రొత్త పాట నా నోట ఉంచెను. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే అనేకులు యెహోవాను నమ్ముకుంటారు. వారికి చెప్పితే నమ్మరండి, భయభక్తులు కలిగి జీవిస్తే నమ్ముతారు. బైబిల్ చెప్తుంది 40వ కీర్తన, ఒక్కసారి చూద్దామా? 40వ కీర్తన మొదటి నుంచి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, అవును, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికయించెదరు. సరిపోద్ది. అంటే అనేకులు దేవుని వైపు చూస్తారట, ఈ వ్యక్తి జీవితంలో చేసిన కార్యాలను బట్టి. అలాగే ఇక్కడున్న మనందరి జీవితాలలో ఆయన కార్యాలు నిత్యము చేస్తున్నాడు. మీరు అనొచ్చు, ఏం చేశాడే అంటే, నువ్వు బ్రతికున్నావు, మందిరానికి వచ్చావు, ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలి. హల్లెలూయా. మీకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు కాలు రెక్కలు ఇరిగిపోయి వాళ్ళు చికిత్స పొందుతున్నారు, మీకు తెలిసిన వాళ్ళ మరణ వార్త సడన్గా వినబడింది. హల్లెలూయా. ఎన్ని భయంకరమైన వార్తలు వింటున్నామండి ఈ మధ్యకాలంలో. భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి దాన్ని పొడిలాగా చేసి ఆ చెరువులో కలిపి. అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం, ఎలాంటి వ్యక్తుల మధ్య నివసిస్తున్నాం? ఈ లోకం ఇన్ఫ్లుయెన్సు. అందుకే మీరు పేపర్ చదివితే ఇవి చదవకండి, పేపర్ కూడా వేయించుకోకండి. ఎందుకు చెప్పనా? అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, వీడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు, వాడు మోసం చేస్తున్నాడు, వీడు మోసం చేస్తున్నాడు, ఇక్కడ దొంగతనం జరిగింది, అక్కడ దొంగతనం జరిగింది. ఇవన్నీ నీకు తెలియడం వలన నీకు విశ్వాసం పెరుగుద్దా తగ్గుద్దా? తగ్గుద్ది. సరే, ఇవి వేరు. మీరు మీతో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? దేవుని మీద పెరిగితే పర్వాలేదు, మాట్లాడవచ్చు. కానీ దేవుని మీద డే బై డే తగ్గుతుందంటే, ఇప్పుడు ఏం తెలియనంత వరకు ప్రశాంతంగా ఉంటారు. ఏం తెలియదు, సంఘంలో ఏం జరుగుతుందో, కుటుంబ జీవితాల్లో ఎవరి గురించి ఏం జరుగుతుందో తెలియనంత వరకు ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడైతే మనం మందిరంకి వచ్చేస్తామో పరిచయాలు పెరుగుతాయి. హల్లెలూయా. పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు ఎక్కడి దాకా తీసుకెళ్తాయి? ఆత్మీయంగా మనల్ని బలపరుస్తాయి, ఒకరినొకరు బలపరచుకోవడం. మెల్లగా ఇక్కడ తీసుకొస్తాయంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వేరొక సువార్త అంటారు దీన్ని. వేరొక యేసుక్రీస్తు గురించి గాక ఎవరి గురించి అయినా ఇంకేదైనా చెప్తే విశ్వాసం వస్తుందా?
దేవుని బిడ్డలా వెళ్ళు, సంఘస్థులా వెళ్ళు. అవునా, మీ సంఘం ఇట్లనా, మా సంఘం ఇట్లనా, పాస్టర్లు ఇట్లనా అంటే ఇప్పుడు యూట్యూబ్లో మొత్తం డిబేట్. ఏది ఆరోగ్యకరమైందో, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే చెత్త చెదరం తింటారు తెలుసా? జంక్ ఫుడ్స్ అంటే ఏంటిది? జంక్ ఫుడ్స్, నూడిల్స్, అమ్మో ఎవ ప్రీతి, తిండి లేకపోయినా ఉండరు. పప్స్, కప్స్ అంటే జంక్, ఎక్కువ ఫ్రై చేసినవి, ఎక్కువ ఇండ్లల్లో కూడా ఎక్కువ ఫ్రై చేసినవి తింటూ ఉంటారు. ఫ్రై అయితేనే వాళ్ళకి ముద్ద దిగుద్ది. నేను ఈ మధ్యకాలంలో పేపర్ చూస్తే ఇలాంటి వాటి కూడా చూస్తాను. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో 100 సంవత్సరాలైనా 110 సంవత్సరాలైనా వాళ్ళు తొందరగా చచ్చిపోతలేరు. ఇప్పటికీ పొలం వెళ్ళి పొలం పనులు చేస్తున్నారట. ఏంటి వీళ్ళ సీక్రెట్ అంటే తినే ఆహారం, రాగులు, కొర్రలు, ఇంకేంటియో. హల్లెలూయా. ఇప్పుడు నీసు లేకపోతే బుద్ధది కదా. నాలుకకు రుచి లేనిది తిను, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుకకు రుచి లేనిది తిను, ఆరోగ్యంగా ఉండవు. ప్రాక్టీస్ చేయి. ఎప్పుడైతే ఈ మనసును మైండ్లోకి వెళ్ళి తీసేస్తావో ఇంట్లో మీకు గొడవలు కావు. ఈ కర్రీ ఎందుకు ఇట్లుంది, ఇది రుచి లేదు, ఉప్పే లేదు, ఇది సప్పగా ఉంది, ఏముండదు. కడుపులో పడితే సరిపోద్ది అంతే. కానీ ఏ విషయాలు మనం వింటున్నామో విన్నవి నీ హృదయాన్ని, నీ మనసును కలవరపరిచి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న భక్తిని చెడగొడుతున్నాయేమో గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ కీర్తనకారుడు అంటాడు, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని. నా ప్రార్థన ఆయన అంగీకరించాడు. నాశనకరమైన గోతిలో నుండి, గుంటలో నుండి నన్ను పైకి లేవనెత్తాడు. లేవనెత్తి వదిలిపెట్టలేదు. బండ మీద నా పాదాలు స్థిరపరిచాడు. 119వ కీర్తన చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము. పాదము అంటే మన జీవితం, మన నడవడి, మన లైఫ్, మనం బ్రతికే బ్రతుకు, మన ప్రవర్తన. అంటే మన ప్రవర్తనను, మన ఆలోచనలను, మన ఉద్దేశాలను, మన ఊహలను బండ మీద స్థిరపరిచాడు. అంటే క్రీస్తే ఆ బండ, వాక్యమే, దేవుని ఆలోచనే. అంటే దేవుని ఆలోచనలో మిమ్మల్ని స్థిరపరిచాడు. 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే ఫలిస్తారు. నాలో నిలిచి ఉండని తీగ ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని యజమానుడు అగ్నిలో పడేస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవుని ఆలోచనకు వేరుగా ఉండి, దేవుని మనసుకు వేరుగా ఉండి, దేవుని హృదయానికి వేరుగా ఉండి, దేవుని తలంపులకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. అల్టిమేట్గా సాతానుడు చేసే గొప్ప పని ఏంటంటే, సేవకులు అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు, అపోస్తలులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఆది అపోస్తలుల సంఘం కావచ్చు, అది ఏ సంఘమైనా వాడు ఎక్కడ దాడి చేస్తాడంటే ఆలోచన రూపంలోనే దాడి చేస్తాడు. యేసు ప్రభుతో ఉన్న శిష్యుని పేరు యూదా. యూదా కోశాధికారి. కోశాధికారి అంటే డబ్బు, ట్రెజరీలు అంటారా ఇంగ్లీష్లో కోశాధికారిని? ఓకే. అయితే ఈ వ్యక్తి దగ్గర సేవకు సంబంధించిన డబ్బులు అన్నీ వ్యక్తి దగ్గర ఉంటాయి. కానీ ఎన్ని తాను తిన్నాడో తెలియదు. కానీ ఒక్కరోజు ఒక అమ్మాయి సమాజం చేత, ప్రజల చేత, సొంత కుటుంబం చేత, సొంత ఫ్యామిలీ చేత వెలివేయబడ్డది. ఒక బిరుదిచ్చారు, పాపాత్మురాలైన స్త్రీ అని. పాపం చేష్టలు కూడా మనుషులే కదండి. వారికో మనసు ఉంటుంది కదా, వారికో హృదయం ఉంటుంది కదా. తెలుసో తెలియకో ఆ రొంపిలో పడ్డారు. వాళ్ళకు కూడా బయటపడాలని ఉంటుంది కదా. అయితే యేసయ్య బోధలు ఎప్పుడైతే ఈమె వినిందో, యేసయ్య మనసు ఎప్పుడైతే ఈమెకు అర్థమైందో, యేసయ్య హృదయం ఎప్పుడైతే అర్థమైందో, అది తల్లిదండ్రులతో పోల్చుకుంది.
అలా లేదు. అన్నదమ్ములతో పోల్చుకుంది, అలా లేదు. స్నేహితులతో పోల్చుకుంది, అలా లేదు. ఫ్యామిలీతో పోల్చుకుంది, ఊరితో పోల్చుకుంది, గ్రామంతో పోల్చుకుంది, మేధావులతో పోల్చుకుంది, బాబాలతో పోల్చుకుంది, మేము దేవుళ్ళము దేవతలు అనబడే ఆ జనాలతో పోల్చుకుంది. అదంతా వేరే. వాళ్ళు ప్రత్యేకతను కోరుకుంటారు. కానీ దేవుడైన క్రీస్తు, సర్వాధికారి అయిన దేవుడు క్రీస్తుగా శరీర ఆకారంలో వచ్చి పాపులకు స్నేహితుడని బైబిల్ చెప్తుంది. సుంకరులను ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. ఈ మతనిష్ట వాళ్ళకంటే, ఈ మతమత్తులో ఉన్న శాస్త్రులు పరిశీల కంటే, అయ్యో ఈ రొంపిలో ఉన్నాం, ఇందుకెళ్ళి బయటపడితే బాగుండు, మమ్మల్ని ఎవరిని బయటపడేస్తారు అనే మినుకనే ఆశ ఉన్న ప్రజలను ఆయన గుర్తించి వాళ్ళతో స్నేహం చేశాడు, వాళ్ళతో సహవాసం చేశాడు. చేసి వారిని రక్షణలోకి నడిపించాడు, పరిశుద్ధాత్మలోకి నడిపించాడు, దేవుని ఆత్మలోకి నడిపించాడు, దేవుని అభిషేకంలోకి నడిపించాడు. ఈ అమ్మాయికి అనిపించింది, నా పాపాలకు క్షమాపణ దొరకదు. సరే, గతం గురించి మాట్లాడట్లేదు, కానీ తనకు ఒక ఆలోచన వచ్చింది, బయటపడాలి. నేను ఎలా బయటపడాలి? నా అంతటా నేను బయటపడలేకపోతున్నా. ఈయనను చూస్తే ఈయన నన్ను బయటపడేయగలుగుతాడు. ఆయన బయటపడేయాలంటే మారాలన్న ఆలోచన నాకు రావాలి కదా, నా మనసును మార్చుకోవాలన్న ఆలోచన రావాలి కదా. ఈ జీవితం వద్దు, నేను మంచి జీవితం జీవించాలన్న ఆ తలంపు, ఆ ఊహ రావాలి కదా. ఆ తలంపు, ఆ ఊహ రానంత వరకు ఏ విశ్వాసంలో మార్పు రాదు, ఏ సంఘంలో మార్పు రాదు, ఏ సిస్టర్స్ బ్రదర్స్లో మార్పు రాదు. ఎంత సీనియర్ అయినా జూనియర్లైనా నేను మారాలన్న తలంపు మనకు రానంత వరకు ఆయనను మనం అడగలేం. నాకు హెల్ప్ చేయ, దీని నుంచి నేను బయటపడాలి. ఈయనంటుడు కీర్తనకారుడు, నేను సహనముతో కనిపెట్టుకున్నాను. అయ్యా, నేను ఉన్నది దొంగ ఊపిలో, నిలకయ్యను ఊపిలో, అప్పులు కూడా దొంగ ఊపే, రోగం కూడా దొంగ ఊపే. ఏదో చిన్న కడుపు నొప్పి లేస్తుందని వెళ్ళాం. వెళ్తే డాక్టర్లు ఎంత మాయగాలండి, అందరు అట్లుంటారు సుమా, అందరికి వర్తించేది ఇది. వాళ్ళు మొత్తం అన్ని టెస్టులు రాస్తారు. వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటి? టెస్టులో పెద్దోడు డబ్బు గుంజాల. జనరల్గా వచ్చే కడుపు నొప్పి అండి అది. కాకపోతే ఎక్కువైపోయింది. ఏంటి అని వెళ్తే కొంతమంది అయితే ఏం చేస్తారంటే చూసి చెప్తారు. ఫస్ట్ అడుగుతారు, ఏం తిన్నావు నైటు? మనకు తెలియదు, ఫాస్ట్ ఫుడ్ పీకల దాకా తిన్నాడు. ఆ గోధుమలు అరుగుతాయి, అవి అరిగిటి కావు కదా. అందుకే పిల్లగాళ్ళు తింటారు, వయసులో ఉన్న పిల్లగాళ్ళు అరిగించుకోవచ్చు అని. మళ్ళీ అంటే వాళ్ళు తింటే నిద్ర పట్టుద్దా? హల్లెలూయా. ఏం లేదు, తిన్న తరగక కడుపు నొప్పి లేసింది, పో అని చెప్పి మంచి డాక్టర్. కొంత అవునా కడుపు నొప్పి, చలో వీళ్ళ ఆర్భాటం చూసి ఇదంతా చూసి అంటే ఏందో వీళ్ళంటే వీళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నట్టు పరిగెత్తుకొని వచ్చేసరికి ఆ ఆర్భాటం, ఆ జనం, ఆ గుంపు చూసేవారు, సౌండ్ పాటే వీళ్ళు, చలో గుంజుదాం. అందరూ అలా ఉండరు, కానీ వాళ్ళ థాట్స్ చూడండి. ఎప్పుడైతే మెల్లగా ఏం లేదు, 5-10 నిమిషాలలో 10,000 బిల్ అయింది. అన్ని టెస్ట్లు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు మారకముందు నీ ఊహ, నీ ఆలోచన మారాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ మన గత వారంలో మనం చదువుకున్నాం, 16వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు. మరోసారి చదువుదామా? కీర్తనలు 16, 6 నుండి 8. ఎంత వండర్ఫుల్ మాట అంటే ఇది. చదువుతాడు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఎస్, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా మనస్సాక్షి అంతరేంద్రియము నాకు బోధిస్తుంది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలిపి ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. యేసుక్రీస్తుకు ఒక పేరు పెట్టాడు ప్రవచనకర్త అయిన యెషయా గ్రంథము, నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త
సమాధాన అధిపతి, ఆశ్చర్యకరుడు అని అతనికి పేరు పెట్టబడును, అతని మీద రాజ్యభారముండును. అదే యేసు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రాణం అంటే మనసు, ప్రాణం అంటే ఆలోచన. వాని మైండ్ ఎంత పాడైతే భార్యను, కట్టుకున్న భార్యను, పిల్లలున్న భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి వాని ధైర్యం పాడుగాను అంటే మనసు. అందుకే మనసుక మాయ. ఈ మాయను ఏసే చేతులు పెడితే మార్పు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పటికీ మీ అందరికీ అర్థం కానిది అదే, మీ మైండే. వినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, సాధన చేయాలని చెప్తా నేను. ఈ బోధలు వింటే పరలోకాన్ని అనుభవిస్తారు. ఆ పరలోకము నీవు మెంటల్గా అక్షరార్థంగా అనుభవించాలి, అనుభవించి తీరాలి. అట్లయితేనే ఆయన ఎదుర్కోగలుగుతాం రెండవ రాకడలో. ఇటువైపు వాళ్ళు టీచ్ చేయరండి, క్రమశిక్షణ మీద టీచ్ చేస్తారు, టైము ఇదంతా. కానీ ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, కొడుకున్నాడు. కొడుకు చేపలంటే మస్తు ఇష్టం, ఒక్కడు కొడుకు. అయితే తల్లి చెప్తారా, నీకు చేపలు ఇష్టం, నేను డాడీకి చెప్తారా నీకెందుకు అని. ఇక డాడీ వీక్నెస్ మమ్మీకి తెలుస్తుంది కదా. మెల్లగా ఏమండి ఫిష్ తీసుకురావాల్సింది. వాళ్ళు జాలర్లు, వల వేయడం, రోజు ఒక చేప తీసుకొస్తే వానికి మాత్రమే ఫ్రై చేయడం, కాల్చి ఇవ్వడం. మరి వాని వయసు ఎంతనుకుంటారు? 25 సంవత్సరాలు. అంటే వయసు విరిగింది, కష్టపడే మనసు లేదు. అమ్మ నాన్న మీద నేను ఆధారపడొద్దు. చిన్న పిల్లలకు ఉంటుందండి, 5, 6, 8, 9 సంవత్సరాలు వచ్చిన 10వ తరగతికి రాకముందే వాడు చిన్నప్పటి నుంచే పేపర్ వేస్తాడు, 1 గంట స్కూల్కి పోకముందే. వానికి భవిష్యత్తు గురించి గొప్ప ఆలోచన ఉంది. ఇప్పుడు మనం ఎట్లా చేసాము, పిల్లల్ని ఆ బొమ్మలు పెడతారు, షోకేస్లో బొమ్మలు పెడతారు, ఆనందంగా తయారు చేసి బొమ్మలను తయారు చేసాం. వాడిని చూసుకొని మురుసుడే, కానీ వానికి ప్రాణం ఉంది, జీవం ఉంది. వాడు వచ్చి మెడగొరకైతే కాదు తెలియదు. ఆలోచనే మారాలంట. నేను నీకు ఎన్ని అనుభవాలున్నా, నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నా, నీకు వాక్యం తెలిసిన, నీ ఆలోచన మారనంత వరకు నువ్వు దేవుని మీద ఆధారపడ్డట్టు కాదు. ఈ అమ్మాయి ఆలోచన మారింది, ఈ అమ్మాయి మనసు మారింది, ఊహ మారింది. బ్రతకాలా, దైవికంగా ఉండాలా, ప్రార్థనలో గడపాలా, దేవునితో నడవాలా, దేవుని సన్నిధిలో ఎదగాల. ఈ లోకంలో ఉన్న బాధ్యతలు, బరువులు నేను చేస్తున్నాను. అదే సమయంలో నాకు ఆత్మ ఉంది కదా, ఆత్మనిచ్చిన దేవుడు నాలో ఉన్నాడు కదా, ఈ ఆత్మను ఆయన రక్తం చేత కొని పెంచి పెద్ద చేస్తున్నాడు కదా. నేను వాక్యం విని ఎదుగుతున్నాను కదా, ఆత్మీయంగా ఎదుగుతున్నాను కదా. ఎదుగుతున్న ఆలోచన విధానం ఎలా ఉందని ఎవరినెవరిని కదా, మనల్ని మనం విమర్శించుకుంటే ఇతరులు మనల్ని విమర్శించరు. నిరాశలో ఉంది ఈ బిడ్డ. అవునండి, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని చూసి ఇది పనికిరాంది, అబ్బాయిని వదిలేస్తారు, అమ్మాయిని పట్టుకొచ్చారు. ఇది పనికిరాంది, ధర్మశాస్త్రం చెప్తుంది, వాక్యం చెప్తుంది, రాళ్లతో రువ్వి చంపాలి అని అంటే ఏసే ఏదో రాస్తూ ఉంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఏంటి నువ్వు మౌనంగా ఉండి అలాగే ఏదో రాస్తున్నావు ఏంటి అసలు? ఒక్కసారి తలపైకెత్తి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయమన్నాడు. మళ్ళీ రాసుకుంటున్నాడు. టపా 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 రాళ్ళ శబ్దం. చిన్న పిల్లలు మొదలుకు అంత పురుషులో ఉన్నారు నాకు తెలిసి. టపా 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 పడుతూనే ఉన్నాయి. ఆమె ఆగమైపోయింది, ఆమె ప్రాణం అంతా గజగజ వణుకుతూ ఆయన పాదాలు పట్టుకోవాలన్న ధైర్యం కూడా వచ్చింది. ఆ పాదాలు పట్టుకొని, అమ్మా ఏరి వాళ్ళంటే, అయ్య వాళ్ళు లేరయ్యా అంటే, నేను కూడా నిన్నేం చేయను, కాకుండా ఒకటి చెప్తా, ఇకను పాపము చేయకము, ఇకను నీకు నచ్చినట్టు నువ్వు జీవించకు. ఆమె ప్రజ్వలించే సువార్థికురాలైంది. హల్లెలూయా. ప్రభు బ్యాచ్లో టీంలో ఉన్న స్త్రీల బృందం ఎక్కువ ఉంటుంది. 12 మంది శిష్యుల తర్వాత వాళ్ళు మామూలు కాదండి. ఆ స్త్రీలు
వారికి కలిగిన ఆస్తితో కలిసి పరిచర్య చేసినట్టు ఉంది. చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. లూకాసు వార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్ననియు సునాసనయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఆమేన్. వీరు అనేకులను, వాళ్ళ స్త్రీల పేర్లు కూడా మెన్షన్ చేశారు, అపోస్తుల పేర్లు కూడా మెన్షన్ చేశారు. యేసుతో కలిసి పరిచయంలో ముందుకు వెళ్తూ ఉంటే వారికి కలిగిన ఆస్తితో సేవ చేస్తున్నారు. హల్లెలూయా. వారికి కలిగిన ఆస్తితో. ఈ అనుభవంలో ఉన్న ఈ అమ్మాయికి ఏమనిపించిందంటే, ఆయనైతే నాకు నెమ్మది, నా బ్రతుకును మార్చగలుగుతాడు అని ఒక నిర్ణయం తీసుకుంది. యేసుని కలవాలనుకుంది. కానీ ఒక పరిచయుడైన సీమోన్ ఇంట్లో యేసును శిష్యులను భోజనానికి పిలిచారు. ఈయన వెళ్ళాడు, శిష్యులు వచ్చారు, అందరూ భోజనం చేస్తున్నారు. ఆమె ధైర్యం చూడండి. యేసును ప్రేమిస్తే ధైర్యం అండి. యేసే చెప్పినట్టు జీవిస్తే ఆ ధైర్యం కూడగట్టుకొని వచ్చేస్తుందండి. దేనికి భయపడం, మనుషులకు భయపడం, వ్యక్తులకు భయపడం, దేనికి భయపడం. ఆ ఊరు మనిషే, ఆ గ్రామంలో మన మనిషే. ఆమె చరిత్ర అంతా ఆ గ్రామస్తులందరికీ తెలుసు, ఈచరించుకుంటారు. కానీ వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తోంది, కన్నీళ్లతో పాదాలు కడుతుంది. అత్తరు బుడ్డిని పగులగొట్టి తల మీద పోసింది. ఇల్లంతా సువాసన, అత్తరు వాసన, సెంటు వాసన. 1 సంవత్సరం కష్టపడితే వచ్చిన డబ్బుతో, అంటే అప్పటిదప్పుడే ఆమెకు వచ్చిన ఆలోచన కాదు, 1 ఇయర్ నుండి వచ్చిన డబ్బును పైసా 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 కూడేసి ఏం చేసిందంటే, ఆయనకు నిజంగా అది తాను ఆ సంవత్సరం అంతా కష్టపడి సంపాదించింది. పనికి వెళ్ళిందో, ఆ పనికి వెళ్ళడానికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొందో, కానీ తన కష్టార్జితం, తను కష్టపడి పనిచేసింది, ఒళ్ళమ్ముకొని కాదు. హల్లెలూయా. కష్టపడి పనిచేసిన డబ్బుతోనే అత్తరు బుడ్డుకొని యేసయ్య తల మీద పోస్తే భోజనానికి పిలిచినోడు మనసులో ఏమనుకుంటున్నాడు, ఈయన దేవుడా, ఈయన ప్రవక్తన, ఈయన పరలోకుడు వచ్చినవాడా, దీని చరిత్ర మరి మా అందరూ తెలుసు, ఆయన తెలియదా, అందరూ అంతరంగాలను తెలిసినోడు అనుకున్నాడు. మనసులో నువ్వేమనుకుంటావో దేవుని తెలిసిపోద్ది. ఇక నీ లైఫ్ ఎంత కంట్రోల్ అవుతుందండి, ఒక్కసారి ఆలోచించండి. నేను అనుకున్నది ఎదుటిలో తెలియదు కదా అని బతికేస్తున్నాం మనం. నాకు తెలియదు, నేను బ్రతుకుతున్నా, మీకు తెలియదు, మీరు బ్రతుకుతున్నారు. కానీ మనకు వచ్చిన ఆలోచన ఎవరికి తెలుసు? చదవండి 139 కీర్తన మొదటి నుండి చదవండి. ప్రతిదీ బైబిలే ఆధారం, అవన్నీ వాస్తవాలు. 139 కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి నేను కూర్చుండుటను నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. హల్లెలూయా. ఈ మాట మనం అందరం చెప్దాం. మొదటి ఇప్పుడు నువ్వు చదివిన 2 వచనాలు మరలా చదువు, మేము నీ వెనుక అంటాం అదే మాటలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు.
నా నడకను నా పడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును. హల్లెలూయా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మారు మనసు పొందుతారు ఈరోజు మీరు. అబద్ధం కాదు. మేము 10-20 సంవత్సరాలు రక్షించబడ్డాం, మేము దేవుని బిడ్డలేమని మనం అనుకొని అందరి ఎదుట మనం చలమని కావచ్చు, కానీ రియల్ మారు మనసు దేవుడిస్తాడు. ఎందుకు తెలుసా? ఇదిగో క్రీస్తునందు నీడలో పాతవి గతించాను, క్రొత్తవి ఆయనంటే దాని అర్థం బాప్తిసం తీసుకున్నప్పుడే కాదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ఆలోచనలోకి వచ్చావో ఈ గతంలో ఉన్న అన్నీ తొలగిపోయి నిత్య నూతనమైపోద్ది. ఇక పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందండి. అమ్మో నీ గురించి ఆలోచిస్తే నా బ్రెయిన్ పని చేస్తలేదు అంటాడు దావీదు. నా మాట నా నాలుకకు రాకముందే నేనేం మాట్లాడుతాను నీ పూర్తి నీ తెలిసిపోతుంది. ఈ స్పృహ ప్రతి బిలీవర్కు, ఈ స్పృహ ప్రతి దైవజనుడికి, ప్రతి దైవజనురాలకు, ఈ స్పృహ ఆత్మీయులకు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి గనుక ఉంటే నిజంగా క్రీస్తు పోలిక, అది నవీన స్వభావం, ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం వస్తుంది. ఒట్టిగా మందిరానికి వెళ్ళిపోవడం వద్దు, కానుకలు ఇచ్చే దర్శనం భాగాలు ఇచ్చిపోవడం వద్దు. నువ్వు ఇచ్చినా దేవుడు నేను దీవిస్తాడు, ఇవ్వకపోయినా దీవిస్తాడు. ఎందుకు దీవిస్తాడు? ఆత్మలో నువ్వు వరదిల్లుతూ ఉంటే, ప్రియుడా నీ ఆత్మ వరదిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వరదిల్తావు. ఫస్ట్ ఇది వరదిల్లింది అనుకో, నీకు తెలియదు. దశమ భాగం కాదు, 25% ఇచ్చేస్తావు. 25% 90% దేవునికి ఇస్తావు, 10% నువ్వు వాడుకుంటావు. ఎందుకు? ఇక్కడ జరుగుతుంది వర్క్. హల్లెలూయా. ఊహలలో జరుగుతుంది, ఉద్దేశాలలో జరుగుతుంది, తలంపులలో జరుగుతుంది. అందుకే ప్రవక్త ఏమంటాడు తెలుసా? నా తలంపుల వంటివి కావు మీ తలంపులు, నా ఆలోచనల వంటివి కావు మీ ఆలోచనలు. మనం సతికిలబడడానికి కారణం అదే. ఈ అమ్మాయికి వచ్చిన తలంపు ఏంటంటే, ఆయన తలంపులు, ఆయన మనసు ఈమెకు వచ్చేసింది. సంవత్సరం కష్టపడింది, ఆ డబ్బు పెట్టి విలువైన అచాజట మాంసి, విలువైంది, చాలా వాల్యూ. దుబాయ్ లాంటి అక్కడ దొరికేది అది, ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు అది. అలాంటిది అచాజట మాంసి, ఒరిజినల్, బిరడ కూడా తీయకుండా పగులగొట్టి యేసయ్య మీద పోసింది. యేసయ్య ఆత్మలో సంతోషిస్తున్నాడు. బయట చెంగులాగా ఉన్నాయి వెంట్రుకల అమ్మాయికి, ఇవన్నీ విప్పింది. ఆ కురులతోని కాళ్ళను తుడుస్తుంది, కన్నీళ్లతో కాళ్ళను కడుగుతుంది. ఇంకొక పని చేస్తుంది ధైర్యంగా, పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఈ ముద్దు పెట్టుకుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఆమెకు మా మీద, మా పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో, కానీ అది మా డాడీ మమ్మీ నుండి వచ్చిందేమో. సాయవ్ అని మా నాన్న వాళ్ళ మమ్మీ, ఆమె 115 సంవత్సరాలు బతికింది. తెల్లగా ఎర్రగా ఉంటుంది ఆ కాలంలోనే. ఈ ఆయన పిల్లలు అందరూ ఆమె చేసే పని అంటే, దగ్గర రా బిడ్డ, దగ్గర నువ్వెవరు, కళ్ళు కొంచెం కనిపించండి, నువ్వెవరు, చిన్న కొడుకుని చిన్నోడిని దగ్గర ఒకటే ముద్దు పెట్టుకోడు. కానీ ఈమెకు ఆత్మ సంబంధమైన ప్రేమ, ముద్దు పెట్టుకోవడం అనట్లేదు. ఈమెకు ప్రేమ ఉంది,
ఆ ప్రేమతో నింపబడింది. ఆ ప్రేమ ఆలోచన చెప్పింది. ఆ ప్రేమ ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ప్రేమ మనుషులకు సంబంధించింది కాదు, లోకానికి సంబంధించి కాదు, వ్యక్తులకు సంబంధించింది కాదు. ఆ ప్రేమ యేసును చూస్తే, యేసు జీవితాన్ని గమనిస్తే హృదయంలో కలిగిన ఒక బలమైన లావా లాంటిది, ఒక అగ్నిశిల లాంటిది. అది సునామీ ఎట్లయితే కడుపులో, సముద్రపు కడుపులో ఎప్పుడైతే లావా ఏరిందో అలాంటిది. కారుసిచ్చు అని చెప్తున్నారు కదా లాస్ ఏంజల్స్లో. ఎట్ ఏ టైం నాలుగు వైపులో వచ్చేసింది ఆ సిచ్చు, మొత్తం కాలిపోయాయి. అలాంటి బర్నింగ్ ఈ అమ్మాయికి ఉంది. గతం గురించి ఆలోచించట్లేదండి. ప్రస్తుతం నా లైఫ్ ఇలా ఉండాలి, నాకు సరి అయిన వ్యక్తి దొరికాడు, నా బ్రతుకును మార్చగలిగే వ్యక్తి అని తన ఆలోచనను మార్చుకొని ఆలోచనలు క్రియారూపంలో పెట్టడం కొరకు 1 year నిజాయితీగా డబ్బు సంపాదించి అత్తరపుట్టును తీసుకొని ఏం ప్లాన్ అండి అసలు? దైవిక విషయాల్లో ఎంత గొప్ప ప్లాన్ అండి. అరే ప్రేమకు దరిద్రం ఎక్కడిది, దౌర్భాగ్యం ఎక్కడిది? ప్రేమ లేకనే దరిద్రం అయిపోతున్నాం. ఏమి ఇయ్యలేక, ఏం చేయలేక, ఏమి ముందుకు వెళ్ళలేక. ఎదిగిన పిల్లలు ఆ తండ్రి గురించి, తండ్రి పనుల గురించి ఆలోచించగలగాల. దట్ ఈస్ గాడ్స్ లవ్. ఈ అమ్మాయికి ఆ లవ్ ఉంది. అందుకే డబ్బు సంపాదించి చేసి మనోడు అంటున్నాడు, ఎవరితో తెలిస్తే ఎందుకు కాళ్ళు ముట్టుకొని ఇస్తాడు అంటే, యేసయ్యకి అన్నీ తెలుస్తాయి కదా. ఆయన సీమోను నేను ఇంట్లోకి వచ్చాను, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఈ అమ్మాయి కన్నీళ్ళతో నన్ను కడిగింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈ అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం మానలేదు. నువ్వు నా తలనంటలేదు. కానీ ఈమె నన్ను అభిషేకించింది. మనోని మైండ్ ఇలా ఉందా? ఇంకొక మైండ్, కోశాధికారి గురించి చెప్పిన కదా, దాని నుంచే ఇదంతా వచ్చింది. యూదా డబ్బు సంవత్సరం వ్యక్తి. ఓ అమ్మాయి ఎందుకు నువ్వు డబ్బులు వేస్ట్ చేసేయి అత్తరు బుడ్డితో ఏమొస్తుంది? నువ్వు గల్ల సంచులు వేస్తే, కానకపెట్టెలు వేస్తే మేము బీదలకు పేదలకు సువార్త ప్రకటించడానికి మాకు అవసరం వస్తుంది కదా అని అంటే, యేసయ్య అంటాడు, గద్దించడు. బీదలు పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో ఉండను. ఎందుకంటే కొద్ది రోజులైతే నేను చనిపోతాను. నా భూస్థాపన నిమిత్తము ఈమె ఒక మంచి కార్యము చేసింది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. మీరెక్కడ సువార్త చెప్పినా, 12 మంది శిష్యులారా, మీరెక్కడ సువార్త గాస్పుల్ చెప్పినా ఈ అమ్మాయిని గురించి మీరు మాట్లాడాలా. ఈమె మంచి పని చేసింది. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి మంచి పని చేసింది. కొద్ది మందినైనా ఈ 12 మంది అపోస్తలులాగా ఒక చిన్న గుంపునైనా క్రీస్తు కొరకు సిద్ధపరిస్తే ఆ చిన్న గుంపే ఈరోజు ప్రపంచం అంతా అయింది. అందుకని పాస్టర్లను చూడ, సంఘాలను చూడ, డినామినేషన్ చూడ, వ్యక్తులను చూడ, ప్రజలను చూడ, ఆయనే పోలిక. క్రీస్తుకు మించిన మంచి మాదిరి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నాకు ఇష్టమైన పదం ఒకటి చెప్పాను బైబిల్లో. ఏమని చెప్పాను? ఫాలో జీసస్. యేసును వెంబడించు ఉంటుంది బైబిల్లో. యేసును వెంబడించు. ఇది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నీవు నేను యేసునే వెంబడించాలి. యేసు ఫాలోవర్స్ అది వేరు. ఫాలో చేయండి. నువ్వు యేసయ్యను వెంబడి, పక్కన చూసి చెప్పు, యేసయ్యను వెంబడించు, యేసును వెంబడించు. మనుషులను వెంబడించకు, పాస్టర్లను వెంబడించకు, సంఘస్థులను వెంబడించకు, భార్యను భర్తను వెంబడించకు. ఫాలో మీ అన్నాడు యేసయ్య. యేసయ్యను వెంబడించు. యేసయ్యను వెంబడించాలంటే ఆయనకున్న ఆలోచనలు ఉండాలిగా. ఈ అమ్మాయికి రక్షణ దొరికింది, పరిశుద్ధత వచ్చింది, సమాజంలో గౌరవం వచ్చింది, సంఘములో విలువ పెరిగింది. ఎంతమంది దూషించి అసహించుకున్నారో ఆమె ఇప్పుడు దేవుని చేతిలో వాడబడుతుంది. షండు అని బైబిల్లో ఉంది. షండులు అంటే ఇప్పుడు వీళ్ళు అంటారు చూడు, నపుంసకులు. ఇప్పుడు అంజలి తెలుసు కదా, యూట్యూబ్లో ఆమె సాక్ష్యము, ఆమె నపుంసకురాలు, ఆడ కాదు మోగ కాదు, కానీ దేవుని చేతులు ఎంత బలంగా వాడబడుతుంది. హల్లెలూయా. వాళ్ళ ఖాందాన్ని మొత్తం రక్షణలోకి నడిపిస్తుంది.
వాళ్ళలాగా ఉన్న వాళ్ళ మధ్యలో సువార్త చేస్తుంది. ఇలాంటి సంఘాలలో కూడా వచ్చి ఆ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. ఆమె వాక్యం కూడా మనమునే రక్షించబడ్డది, యేసు ఆలోచనలు పట్టుకుంది. మరి ఇన్ని సంవత్సరాలు అయింది, యేసు ఆలోచనలు పట్టుకున్నావా? యేసు హృదయాన్ని పట్టుకున్నావా? తలంపులను పట్టుకున్నావా? జనాల కొరక, మనుషుల కొరక, మన కుటుంబం కొరక, ఇంకెవరి కొరకు కాదు, నీవు యేసు ఆలోచనలు పట్టుకోవాలి. హల్లెలూయా. బైబిలే చెప్తుంది, ఎంఐ ప్రాంతము దగ్గర 23వ అధ్యాయం 13వ వచనంలో 2 శిశువులు యేసును గూర్చి సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచెను, అయినా వాళ్ళు గుర్తుపట్టలేదు. నువ్వు క్రీస్తు గురించి ఆలోచిస్తే, క్రీస్తు గురించి మాట్లాడితే, క్రీస్తు గురించి నువ్వు ఆలోచిస్తే నీ లైఫ్ మారుతుందండి. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుండి ఇది ప్రాక్టీస్ చేయండి. ఒక్క రోజులో కాదండి, వింటే మంచిగా అనిపిస్తుంది, ఒట్టిగానే రాదు. ఎక్సర్సైజ్ చేయాలి, అభ్యాసం చేయాలి. మనకి ఏ సంఘటన గుర్తొచ్చినా, ఇది వచ్చినా, యేసయ్య ఆలోచన పక్కన నేను జీవించాలి, యేసయ్య నీ ఆలోచనతో నడిపించాం. హల్లెలూయా. అందుకే నా జీవిత రాజస్థానం అది పాడిపించాను. అందుకే ఆయన ఆలోచనే మనల్ని నడిపించాలి, ఆయనే మనల్ని బలపరచాలి. నమ్మదగిన వారు ఎవరు లేరండి ఈ ప్రపంచంలో. నా పాస్టర్లు కాదు, నా సంఘస్థులు కాదు, అసలు మనుషులు కాదు, బంధువులు కాదు, తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు కాదు, కుటుంబ సభ్యులు కాదు. బైబిల్ చెప్తుంది, నాసిక రంధ్రములలో ఊపిరి ఉన్న ఏ మానవుడు నమ్మదగిన వాడు కాదో. కానీ యేసయ్య మనల్ని నమ్మి మనకు ఆత్మకు రక్షణ ఇచ్చాడు, మనల్ని నమ్మి తన ప్రేమతో మనల్ని నింపాడు, మనల్ని నమ్మి పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు, మనల్ని నమ్మి సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు. ఆయన వలె, ఆయనలాగా మారి ఆయన పోలికలోనికి రావడానికి రూపం కాదండి, స్వభావము. పేతురు భక్తుడు చెప్తాడు కదా, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తము రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజా పరిశుద్ధ జనము. గుణాలండి. చింతపండు గురించి మాట్లాడితే లాలజనం నోట్లు పులుపు, దాని గుణం. యేసయ్య స్వభావాన్ని క్యాచ్ చేయండి, యేసయ్య మనసును క్యాచ్ చేయండి. అందుకని ఆచార సంబంధమైన ప్రసంగాలు చేయ, నేను సంఘ సంబంధమైన ప్రసంగాలు చేయ. ఎందుకంటే నువ్వు చేంజ్ కావాలా, నీ ఆలోచన విధానం మారాలి. ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు. హల్లెలూయా. ఆదివారం ఆరాధనకు వస్తే ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది, పాటలు పాడితే ఉత్సాహం అనిపిస్తుంది, పరిశుద్ధాత్మ నింపబడితే ఉత్సాహం, మంచిదే. తర్వాత మిగతా టైం అంతా నీ ఆలోచనలు ఎట్లుంటాయి, నీ పనులు ఏం చెప్తున్నాయి, నీ చర్యలు ఏం చెప్తున్నాయి, నీ గుణం ఏం చెప్తుంది, నీ లక్షణాలు ఏం చెప్తున్నాయి, ఎవరితో ఏమేం మాట్లాడుతున్నావు, ఏమేం చెప్తున్నావు, దాంట్లో దేవునికి మహిమ వస్తుందా? 2-3 యేసు బిడ్డలు కూడుకుంటే వారి మధ్యలోకి వస్తానన్నాడు కదా. భయభక్తులు కలిగిన వారు కలిసి మాట్లాడుతుంటే ఈ 2 నోర్లు ఉంది. మలకి గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడి లాస్ట్ దినాలండి, లాస్ట్ దినాలు ఇవన్నీ. అందుకే విశ్వాసంతో ప్రార్థన మాత్రమే కాదు, విశ్వాసంతో వాక్యాన్ని అంగీకరించడం మాత్రమే కాదు, విశ్వాసముతో పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తే తప్ప ఇవి నెరవేర్చబడవు. హల్లెలూయా. ఆత్మకు, పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వాలి, దేవుని ఆత్మకు అవకాశం ఇవ్వాలి, దేవుని ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతామండి, అది మన డ్యూటీ. ఇప్పుడు అదేం చేయాలి? అది తాగుతలేదు, మరి ఏం చేద్దాం? నేను ఎన్ని చెప్పినా తాగుతలేదు, ఉపమానాలు చెప్పినా తాగుతలేదు, ఏడ్చి చెప్పినా తాగుతలేదు, నవ్వి చెప్పినా తాగుతలేదు. ఎన్ని హల్లెలూయా. మీరు ఆ కోవలో ఉండొద్దు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకొని, అసలు నా లోపల గ్రోత్ ఎంతవరకు వచ్చింది? తల్లి గర్భంలో నలుసు రూపంలో పడ్డము అంటే లోపల వర్క్ పిండోత్పత్తి జరుగుద్ది కదా. మరి ఎందుకు దేవుడు దర్శించిన తర్వాత ఈ లోపల క్రీస్తు సారూప్యం ఎందుకు వస్తలేదు? పౌలు ఎందుకు అంటున్నాడు, క్రీస్తు సారూప్యం మీ అందేర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇప్పుడేం ప్రాబ్లం లేదులేండి సిస్టర్స్కు,
ఎందుకంటే కూర్చి తీసుడే. ఒకప్పుడు మా మమ్మీ 10 మందినేమో కన్నది, మంగళ ఆమె కూడా లేదు. అన్నీ ఒక్కొక్కరు 12 మందిని 15 మందిని. కొంచెం వెనక్కి వెళ్తే ఏ డాక్టర్లు ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉంది. ఈ విన్న 4 విషయాలు గట్టిగా ఆదివారం దాకా పట్టుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటారో మీరే ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. ఇంకెవరైనా యేసు గురించి చెప్తే ఈ వాక్యం వాళ్ళకి చెప్పండి, ఈ వాక్యం వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఆలోచింపజేయండి. పక్కున్నలను చూసి చెప్పు, నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలని చెప్పు. భయపడకండి. హల్లెలూయా, హల్లెలూయా. అనిల్ పాస్టర్, నువ్వు నన్ను, నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలి. హల్లెలూయా. డాడీ, నువ్వు మారకముందు నీ ఆలోచన మారాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా. హల్లెలూయా. నవ్వుకోవడం చెప్పట్లేదు, నిజంగా చేంజ్ అవుదాం, నిజంగా చేంజ్ అవుదాం. మనం మార్పును కనుక పక్కకు పెట్టినాం అనుకో, మనం బ్రతుకున్నా కూడా సచిందా ఎవరికి గుర్తింపు ఉండదు. మారిన వ్యక్తిని అందరూ గుర్తిస్తారు. హల్లెలూయా. మార్పు చెందిన వ్యక్తి ఫ్యామిలీ కూడా భయపడతారండి. భర్త మారిందనుకో భార్య భయపడుతుంది, భార్య మారిందనుకో భర్త కూడా భయపడతాడు. ఇక చెప్పొచ్చినావు అంతే. ఏం చెప్పాడు పాస్టర్ చర్చిలో? ఏం చెప్పాడు? ఈమె మారదట, ఈయనకు చెప్తాడట. ఇదే చెప్పిండు ఆ పాస్టర్. మరి నీకు చెప్పలేదా పాస్టర్? నువ్వు మంచిగా ఉన్నట్టు నీకు చెప్పలేదా పాస్టర్? అందరికీ కదా, నాకు మీకు ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. మార్పుని ఇష్టపడదాం, మారడానికి ఇష్టపడదాం, ఎదగడానికి ఇష్టపడదాం. గత సంవత్సరం వదిలేయండి, ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. ఈ క్షణం నుండి ప్రతి విషయంలో మార్పు కనపడాలి. చూపించుకోవడం కొరకు మారొద్దు, నటించాల్సి వస్తుంది. నిజంగా మారితే నటించాల్సిన అవసరమే, దౌర్భాగ్య పరిస్థితి రాదు మనకు. రియల్గా చేంజ్ అయితే ఆ ఆనందం వేరే, ఆహ్లాదం వేరే, ఆ సంతోషం వేరే. కష్టాలు ఉంటాయి కావచ్చు, కొంచెం గలిబిలు ఉంటాయి, ఉండని, నో ప్రాబ్లం. ఏమైతే ఏం చేస్తుంది? మన మనసును, మన హృదయాన్ని, మన శరీరాన్ని తాకలేదు కదా. ప్రభు మన మీద, మన కుటుంబం మీద, మన ప్రాణం మీద సైతానికి అవకాశం ఇవ్వడు కదా. హల్లెలూయా. అవకాశం ఇవ్వడు. ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసంతో పరిశుద్ధాత్మలో జీవించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మీకు అర్థం చేయించడం కొరకు ఒక్కసారి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అదే యూదా ఈ మాట అన్నందుకు ముఖం మార్చుకున్నాడు, తిట్టింది లేదు. వెళ్ళి యేసు ప్రభు అంటే ఎవరికి నచ్చదో వాళ్ళతో చేతులు కలిపాడు. నేను ఆయనను అప్పగిస్తాను, నాకు ఏమి ఇస్తాను? 30 వెండి నాణాలు ఇస్తాను. పోయి దొంగ ముద్దు పెట్టుకోండు. ఆడ బైబిల్ చెప్తుంది లూకాసు వార్తలో, యూదా హృదయములో సాతాను ప్రవేశించెను అని. లూకాసు వార్త 22వ అధ్యాయము. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవలనో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడుచుండెను. అప్పుడు అటవారు అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు ఒప్పుకొని జనసమూహములో లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడకు తన సమయం కొరకు వెతుకుచుండే. అబ్బా అబ్బా అబ్బా, ఎంత డేంజర్ అండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సాతానుడు చేసే పని అంత అపోస్తుల స్థాయికి వచ్చాడు. ఎంత నమ్మకం ఉంటే డబ్బు సంచిస్తారండి మీ ఇంట్లో? అంతేనే కాదా? ఆ నమ్మకం ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తిని చంపడం కొరకు ప్లాన్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ప్లాన్ చేశాడో, అవతల రాను వచ్చింది, వెళ్ళి కలిశాడు, మాట్లాడాడు, వాళ్ళు సంతోషించారు. అందుకే మీ తలంపులు జాగ్రత్త, మన ఆలోచనలు జాగ్రత్త, మన హృదయం జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఈ పిచ్చి మీదనండి 199 ఆలోచనలు వస్తాయి. ఇది కంట్రోల్ కాదు, కంట్రోల్ చేయలేం మనం. అవి వస్తుంటాయి, రాని పోని. కానీ దేని ఇట్లా గట్టిగా పట్టుకుంటే అక్కడ ఉండిపోయి ఏం చేస్తే పిల్లలు పెడుతుంది, గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి మొత్తం జీవితమే మారిపోద్ది. మనుషులు పాడవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఉరుసు దగ్గర, పంపు దగ్గర ఒక ప్రార్థన జరిగింది.
అక్కడికి వెళ్తే 25 years క్రితము నేను నా వాక్యం ఉన్నదట సహోదరి. ఆ ఉన్న ఏరికే యోహాన్ పాస్టర్ వస్తాడంటే పరిగెత్తుకొని వచ్చి 10 నిమిషాలు మాట్లాడింది. అన్నయ్య, మీ వాక్యము కిలావరంగంలో నేను విన్నాను అన్నయ్య. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఆదివారం వేరే చర్చికి వెళ్తే కానీ మీ వాక్యం వినాలి అనుకుంటున్నాను. ఈ తమ్ముడు మా ఇంటి వెనుకనే ఉంటాడు, మీరు ప్రార్థన పెట్టి ఈ ఇంటి దగ్గరలోనే మేము ఉంటాము. తమ్ముడు వచ్చి యోహాన్ పాస్టర్ వస్తున్నాడు, ఇక్కడ ప్రార్థన అని చెప్తే నేను ముందుగా పరిగెత్తుకొని వచ్చాను. ఈరోజు మీ వాక్యం విన నాకు ఎంత సంతోషం అనిపించింది అన్న. అంటే మనిషి మీద ఇష్టం ఉంటే ఆ మనిషి నుండి వచ్చే దేవుని వాక్కును గట్టిగా పట్టుకుంటారు. వజ్రాల లాంటి మాటలు చెప్పినా, ముత్యాల లాంటి సత్యాలు చెప్పినా ఆ వ్యక్తి మీద కొంచెం అభిమానం లేకపోతే ఆ మాట పనిచేయదు. నీ భర్త, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ చదువులు ఈ కాకిగోలే ఉన్నది, కానీ ఎప్పుడన్నా దేవుని గోలులోకి వచ్చావా? అందుకే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి శక్తినిస్తాడు, కానీ శక్తితోనే సరిపెట్టుకున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం తీద్దాండా, 37 నుంచి 39 వరకు. యోహాను సువార్త 7వ అధ్యాయం. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం దగ్గర విశ్వాసులు పొరపడుతున్నారు. ఏంటంటే, నాయందు విశ్వాసముంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. అంటే దేవుని శక్తి, దేవుని బలము ఇక్కడికే ఆగిపోయారు. ఆత్మలో ఆరాధించడం, భాషలు ఇక్కడి వరకే ఆగిపోయారు. ఇంకోటి ఏంటంటే, పొందబోవు ఆత్మను గురించి, ఆ ఆత్మను పొందినప్పుడు ఏం జరుగుద్ది, ఆ ఆత్మ కొరకు ఎలా ప్రార్థించాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13 వరకు చదువుకుందాం. అందరు తీయండి. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ అధ్యాయం. లూకా సువార్త 11 5వ వచనం నుండి 13 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పిన. అతడు తన స్నేహితుడినైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చుచు అన్నీ మీతో చెప్తున్నాను. అటువలనే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకును దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన తన కుమారుడు చేపనడిగితే చేపనుకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన వాక్యంలో 3 స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఇతడు స్నేహితుడు. ఇతడు ఏం చేసినంటే, ఈ స్నేహితుని దగ్గరికి వెళ్ళిండు. మనోహర్ కూడా స్నేహితుడు. నీ పేరు ఏంట్రా? విజయ్ స్నేహితుడు రొట్టె కావాలి అని మనోహర్ స్నేహితుని దగ్గర వచ్చాడు. మనోహర్ దగ్గర కూడా ఏం లేదు. ఈ మనోహర్ ఒక మిడ్ నైట్ అంకుర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి
మార్గం మధ్యంలో నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు, ఒరే నువ్వేమన్నా ఇవ్వురా అని ఆ అంకుర్ని అడుగుతున్నాడు. కానీ అంకుర్కు భార్య పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఆడవాళ్ళంతా ఈ భర్తకే వదిలిపెడతారు, పిల్లలు మొత్తం వదిలిపెట్టి వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు. ఇక వీళ్ళు చూసుకోవాలి. హల్లెలూయా. అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3-4, అందరూ డాడీని చుట్టే ఉన్నారు. ఒకవేళ ఆ పిల్లల గుణం ఏంటంటే మళ్ళీ లేస్తే పడుకోరు, మళ్ళీ పిశాసులు ఏడ్చుట్లో. కాబట్టి చాలా మెసలాడు ఈ అంకుర్, అసలే మెసలాడు. ఈ టైంకు ఆ స్నేహితుడు వచ్చాడు, మనోహర్ స్నేహితుడు వచ్చి అంకుర్ స్నేహితుని, ఒరే మార్గ మధ్యంలో విజయ్ అనే ఫ్రెండ్ వచ్చిండ్రా, పెట్టడానికి ఏం లేదు నా దగ్గర, ఫ్రెండ్ కాబట్టి నేను కాదనలేను, ఏమన్నా దగ్గర ఉండి సహాయం చేయరంటే, మనోనికి అంకురుకు ఆ పిల్లలు ఇదంతా కుటుంబంతో చూస్తుంటే అంత చికాకు అనిపిస్తుంది. గీరాత్రి పూట వీరవాడు. ఎప్పుడన్నా మీకు అనిపిస్తుందా దైవికమైన విషయాల్లో చికాకు అనిపిస్తుందా? హల్లెలూయా. ఆయన ఫ్రెండే కదా, నీవు ఆయనకు ఫ్రెండే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ విషయంలో చికాకు పడడు, నీ విషయంలో చికాకు పడడు, ఏహీ భావం చూపడు. కానీ నీవు దైవిక విషయాల్లో, దేవుని విషయాల్లో ఆత్మసమయ ఒక రకమైన ఇరిటేషన్ ఏమైనా వస్తుందా? బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అయితే ఈ మనోహర్కున్న మంచి గుణం ఏంటంటే సిగ్గిడిసి ఇచ్చేదాకా అడుగుతున్నాడు. ఇక తప్పేటట్లేదు, వీడు పట్టిన పట్టు వదిలిపెట్టాడు అని అంకురు మెల్లగా వాళ్ళ భార్యను లేపి పిల్లలను వాళ్ళకి అప్పగించేసి మెల్లగా లేచి రొట్టెలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రొట్టెలు తీసుకొచ్చి విజయ్కి ఇచ్చాడు. ఒక ఫ్రెండే అట్లా చేశాడు. ఒకవేళ మీరే తండ్రి అయితే మీ కొడుకుండి గుడ్డు కావాలి డాడీ అంటే గుడ్డుకు బదులు తేలిస్తారా? మీ కొడుకుండి ఒక రొట్టె చేయి మమ్మీ అంటే రొట్టెకు బదులుగా రాయినిస్తారా, పామునిస్తారా? మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి మీకు మంచి ఇవ్వాలనుకుంటారు కదా, మీ తల్లిదండ్రుల కంటే గొప్పని కదా. నన్ను అడిగితే పరిశుద్ధాత్మను నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాను. చప్పలు కొట్టరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇతడు తండ్రి అనుకుందాం. హల్లెలూయా. పరలోకపు తండ్రి అనుకుందాం. అర్థం చేయించడం, ఆ పరలోకపు తండ్రిని మనము ఏమని అడుగుతున్నాం? అయ్యా, ఈ తండ్రి ఏమంటాడంటే, ఆ తల్లిదండ్రులే అలా ఉంటే, ఆ స్నేహితులు అలా చేయగలిగితే, నేను మీ తండ్రిని కదా, మీరు అడిగితే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం అడగాలి? మనం అందరం ఏమడగాలి? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదండి, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు. పరిశుద్ధాత్మ పొందుకుంటే శక్తి వస్తుంది, భాషలు మాట్లాడతాం, ఆడికి ఆగిపోతున్నాం. ఇంకొక అడుగు ముందు పరిశుద్ధాత్ముడు వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఆయన ఆయన ఆయన. చూద్దామా? ఎందుకని మంచిది? ఒక్క నిమిషం చదివిస్తా. నేను ముందుకెళ్ళాను, నా సమయం చూసుకొని నేను ముందుకెళ్తున్నాను. యోహాను సువార్త తమ్ముడు 14వ అధ్యాయం 14 నుండి చదువు, త్వర గడగడ చదువు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అవును. నేను తండ్రిని వేడుకొందును. అవును. మీ యొద్ద ఎల్లప్పుడూ నేను ఉండుటకై ఆయన ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా అనగా సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహించుచున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. అవును, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. 18 వరకు చదువు. అయిపోయిందా? గట్టిగా చెప్పలు కూడా ప్రభువుని స్తుతిద్దామా. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను.
నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము. కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచి నేను తండ్రి దగ్గరకు వెళ్తే వేరొక ఆదరణకర్త, శక్తికి అలా పేర్లు పెట్టారు, నామవాచకం. విద్యుత్ శక్తి అంటారు కానీ దానికైనా పేరు పెడతారా? హల్లెలూయా. పేరు పెడతారా అంటే విద్యుత్ శక్తి. కరెంటుకైనా పేరు పెడతారా? అది శక్తి కదా, కరెంటే. ఆయన ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే మనమందరం పరిశుద్ధాత్మ భాషలు పొందుకొని ఆగిపోయాం. అక్కడి నుండి ఆయన ఆలోచన పొందుకుంటలేం. అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన ఆలోచన చెప్తాడు. ఇంకెంత క్లారిటీగా ఉందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని పని. అదే యోహాను సువార్తది నేను చెప్తాను. తీసిన వస్తుందా? 16వ అధ్యాయం 8వ వచనం నుంచి 15 వరకు చదువు. 16, 8 నుండి 15. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంత తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును గనుక నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని కొంచెం కాలమైన తర్వాత మీరికను నన్ను చూడరు, మరి కొంచెం కాలం నాకు నన్ను చూచెదరని చెప్పాను. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి ఇక శక్తి మర్చిపోండి, ఆత్మ అనే వరకు ఇదేదో మన లోపల ఉన్న ఆత్మ ఆ భావన పోతుంది మైండ్కు, మన ఆలోచనలకు. ఆయన ఒక పర్సన్ ఆయన ఒక వ్యక్తి. ఆయన దుఃఖించగలడు, బాధపడగలడు, ఏడవగలడు, ప్రేమించగలడు. మనిషికి మాత్రమే ఉంటాయి ఈ భావోద్వేగాలు. హల్లెలూయా. దుఃఖము, బాధని మనిషి ఫీలింగ్స్ అంటారే, ఆ ఫీలింగ్ బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఎమోషన్స్ అవి దేవునికి ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తి సత్యస్వరూపైన ఆత్మ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆ యేసు దగ్గర ఏది వింటాడో అవే బోధిస్తాడు, యేసును మహిమపరుస్తాడు. హల్లెలూయా. మన లైఫ్ చేంజ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు తెలియకనే. ఎప్పుడో 15, 20, 30 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ పొందుకున్నాం. ఆ పొందుకున్నాము ఎట్లయిపోయిందంటే ఈ ఆదివారం వచ్చినప్పుడు చప్పలు కొట్టుడు, భాషలు మాట్లాడు, ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు చప్పలు కొట్టుడు, భాషలు మాట్లాడు, వీడికి పరిమితి చేసినాం. అది కాదు, నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని రుజువు. అది అంతే, రుజువు అంతే, వేరే కాదు. కానీ ఉన్న దేవుడు ఆయన మాట్లాడగలడు. జరగబో సంగతులను ఏ విధంగా నేర్పించాడు, ఏ విధంగా శిష్యులు నేర్చుకున్నారు, రానున్న దినాల్లో మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడే కీలకమైన వ్యక్తి. ఇది పరిశుద్ధాత్మ యుగం. ఈ యుగంలో ఉన్న మనం, ఇది రెండో రాకడ వరకు ఉంటుంది. ఈ యుగంలో ఉన్న మెయిన్ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కాలం అయిపోయింది, కుమారుని కాలం అయిపోయింది. కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? బైబిల్ ఏమని చెప్తుంది? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రధాన యాజకుడిగా. హల్లెలూయా. ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ రైట్ నౌ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ప్రపంచమంతటా ఉన్నాడు. ఇంకెక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అంటే శక్తి కాదు,
ఈ రోజు నుండి శక్తి కాదు వ్యక్తి అని నీ మైండ్లో చొప్పించాలి. ఎందుకంటే బోధలు విని 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 శక్తి అనుకున్నాం, కానీ ఆయన వ్యక్తి, కానీ శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఈ శక్తి మీద పెట్టిన దృష్టి వ్యక్తి మీద పెట్టలేకపోయాం ఇంతకాలం. ఇప్పుడు ఏం చేద్దాం? పక్కన వాళ్ళని చెప్పు, ఆయన పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తి అని చెప్పు. పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తి. హల్లెలూయా. ఆయన మాట్లాడగలడు, ఆయన ఆలోచన చెప్పగలడు, ఆయన నేర్పించగలడు, బోధించగలడు, క్రీస్తును మహిమపరచగలడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక పదం చెప్దాం మీ అందరు నాతో. నా జీవిత జ్యేష్ఠ భాగస్వామి పరిశుద్ధాత్మదేవుడే. చెప్పండి. నా జీవిత శ్రేష్ఠ భాగస్వామి పరిశుద్ధాత్మదేవుడే. హల్లెలూయా. మీరు భాగస్వాములే, కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, కానీ ఆధ్యాత్మికంగా నీ జీవిత భాగస్వామి పరిశుద్ధాత్మదేవుడే. పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వాలి. నీ మనసులో, నీ ఆలోచనలో, నీ ఉద్దేశాలలో. నువ్వు నీ గతాన్ని చూడకు, ఇప్పుడున్న వర్తమానాన్ని చూడకు, భవిష్యత్తును చూడకు. హల్లెలూయా. గాడ్ ఫియర్లోకి వచ్చేద్దాం, పరిశుద్ధాత్మలోకి వచ్చేద్దాం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ ఇంకనూ పొందకపోతే ఆ పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడగాల, భాషలతో నింపబడాలా. ఈ నింపబడే అనుభవం, భాషలు మాట్లాడే అనుభవం ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితంలో జరగాల. కానీ అక్కడితోనే ఆగిపోవద్దు. ఆయన వ్యక్తి కదా, ఆయన మాట్లాడే దేవుడు కదా. విశ్వాసముతో పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు విశ్వాసముతో లేఖనానుసారంగా ఆయనతో నువ్వు సంభాషించలేకపోతున్నావు. ఆయన నీ జీవిత భాగస్వామి, జ్యేష్ఠ భాగస్వామి, నేను నడిపించేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు. అపొస్తలుల కార్యము 10:38 ఒక మాట ఉంటుంది. అదేదనగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరుచుచు సంచరించుచుండెను. మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రంథపు చుట్ట అతని చేతికిస్తే, ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తు మీదకి వచ్చింది. బాప్తిసం తీసుకున్న సమయంలో పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి వచ్చింది. హల్లెలూయా. రెండో రాకడ వరకు పరిశుద్ధాత్మ యుగమే, కృపాకాలమే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ యుగము. ఈ పరిశుద్ధాత్మ యుగములో ముఖ్య పాత్ర పరిశుద్ధాత్మ దేవునిదే. ఎలియాజరు పాత్ర రిబుకాను సిద్ధపరిచి రిబుకాకు ఇస్సాకును గురించి చెప్పి, హల్లెలూయా, సంఘాన్ని, ప్రతి బిలీవర్ను, ప్రతి వ్యక్తిని ఒక పెళ్లి కుమార్తె సంఘములాగా సిద్ధపడాలి అంటే ఎలియాజరే మెయిన్ కారణం. ఎలియాజరే పరిశుద్ధాత్మ దేవుడు, ఇస్సాకే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు అబ్రహాములాగా. ఆ కుమారుణ్ణి మన మధ్యాకాశంలో కలుసుకోవాలి అంటే ఈ భూమి మీద రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, విశ్వాసాలు కూలిపోయే మాటలు, విశ్వాసాన్ని వదిలిపెట్టే మాటలు, దైవిక ప్రేమ లేని మాటలు, దైవత్వం దిగజారే మాటలు, రకరకాలుగా నీవు ఆత్మీయంగా, ఆత్మలో, ప్రార్థనలో, దేవుల్లో, ఆత్మ సంబంధంగా పరలోకం కొరకు నీ ఆలోచన ఉండకుండా వాడు రకరకాల పరిస్థితులు సృష్టిస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు ఉంచండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకండి. మీరు భూమిలోనూ ఉన్నను, లోకములో ఉన్నను, శరీరంలో ఉన్నను, మీరు శరీర ప్రకారం జీవించొద్దు, దేవుని ఆలోచన ప్రకారం మీరు జీవించాలి. అలా జీవించాలంటే మీ శక్తి సరిపోదు, మీ బలం సరిపోదు, మీ జ్ఞానం సరిపోదు, మీ అనుభవం సరిపోదు. మీ కొరకు సంచకరువుగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోనూ మీతోనూ ఉన్నాడు. ఆయన ఆదరణకర్త, ఆయన ఉత్తరవాది. ఆయన సైతంతో వాదిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. నీకు నేర్పిస్తాడు, సత్యము కాదు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, క్రీస్తు వలె మారుస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో. ఆయన నీ క్లోజ్ ఫ్రెండ్గా మార్చుకో, జ్యేష్ఠ భాగస్వామిగా మార్చుకో. మనుషులతో మాట్లాడడం ఆపేయి, కుటుంబ సభ్యులతో మాట్లాడడం అయిపోయి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడైన ఆయనతో మాట్లాడు. ఆయనకు ఫీలింగ్స్ తెలుసు, దుఃఖం తెలుసు, బాధ తెలుసు. అందుకే
పత్రికలు ఉంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి అని అంటాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు ఆయన దుఃఖపరిచావో నీ మనసు చేత, నీ ఆలోచనల చేత, నీ ఊహల చేత ఈరోజు రిపెండెన్స్ రావాలి, నూతన మనసును పొందుకోవాలి, నూతన ఆలోచన పొందుకోవాలి, దైవ కార్యము నీ లోపల జరగాలి. ఈ అంత్యకాలంలో ఈ సంఘము, ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల గ్రామాలలో, ఈ ఏరియాలో దీవెనకరంగా మారుదుముగాక, ఆయన కృపలో ఎదుగుదుముగాక, ఆయన కార్యము జరుగునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యము జరిగించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీతో గడపాలనుకుంటున్నాను. నీ మనసు నాకు తెలియాలి. నీకు యేసయ్య మనసు ఎక్కువ తెలుసు, యేసయ్య ఆలోచనలు తెలుసు. బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ చేతనే వ్రాయబడింది. ప్రవక్తలు వేరైనా, వృత్తులు వేరైనా, వేరు స్థలాలలో ఉన్న ఒక్క వ్యక్తి అంటే ప్రతిదీ పరిశుద్ధాత్మ మూలంగా పలికారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటికీ ఆధారము. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా పనిచేశాడు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో డైరెక్ట్గా ఆయన దిగి వచ్చాడు ఫస్ట్ టైం ఎడగదిలోకి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడనే భూమి మీదనే ఉన్నాడు. ఇక పైనుండి రా రా అని అడగాల్సిన అవసరం లేదు. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నువ్వు రక్షించబడ్డావు, మారుమనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, నీలో ఉన్నాడు. అయితే ఫుల్ఫిల్ కావాలి, నింపబడే అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఆత్మతోనూ భాషలతో నింపబడాలి. పరిశుద్ధాత్మ భాషలతో ఆత్మతో నింపబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి, ఆయన స్వరం వినడం ప్రారంభించాలి, ఆయనతో స్నేహం చేయడం ప్రారంభించాలి, ఆయన సన్నిధిలో ఆరాధించడం ప్రారంభించాలి, అడగడం ప్రారంభించాలి. యేసేకి ఏది ఇష్టమో నాకు చెప్పవా, ఇస్సాకుకి ఏది ఇష్టమో నాకు చెప్పవా అని రిబ్కా ఎలియాజర్ని అడిగినట్టు అట్లా అడగాలి. ఎలా ఉంటే ఇస్సాకు ఇష్టం, ఎలా మాట్లాడితే ఇస్సాకు ఇష్టము అని ఎలియాజర్ను అరణ్యం అంతట్లో, ఆ ప్రయాణం అంతట్లో, ఆ సొంత ఊరు వచ్చేంత వరకు ఆ రిబ్కా మాట్లాడుతూనే ఉన్నది ఎలియాజర్తో. అలా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు మోసపోయే అవకాశం ఉండదు, వెనకబడే అవకాశం ఉండదు, విశ్వాసాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు, ఆత్మలో దిగజారే అవకాశం ఉండదు, లోకముతో చేతులు కలిపే అవకాశం ఉండదు, పాపముతో చేతులు కలిపే అవకాశం ఉండదు. పవిత్రంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, దైవికంగా ఉంటావు, ఆత్మలో ఉంటావు. మందిరం కొరకు ఆలోచిస్తావు, పరిచర్య కొరకు ఆలోచిస్తావు, దేవుని సేవకుల కుటుంబం కొరకు ఆలోచిస్తావు, దేవుని సంబంధమైన పరిచర్య కొరకు ఆలోచిస్తావు. నీ డబ్బును ఖర్చు పెడతావు, నీ మనసును ఖర్చు పెడతావు, నీ సమయాన్ని ఖర్చు పెడతావు, నీ హృదయాన్ని ఖర్చు పెడతావు. ఎందుకంటే ఆయనే నీలో ఉంటే సమస్తము నీకు అనుగ్రహిస్తాడు, సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, చేతి పని దీవిస్తాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఈ చివరి దినాల్లో కావాల్సింది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, భాగస్వామ్యము. హల్లెలూయా. రిబషదలరదబలబ హల్లెలూయా హల్లెలూయా. రిబషలరదబ రిబషందలరదబ స్యలరద హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ మహిమ నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. అయ్యా నీతో కలిసి నేను జీవిస్తా, కలిసి నడుస్తా, కలిసి బ్రతుకుతా, కలిసి ఆలోచిస్తా. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో మాట్లాడావు, నన్ను బలపరిచావు, నా ద్వారా నీ బిడ్డలను బలపరిచావు. అంత్య దినాల్లో విపరీతమైన బోధలు, విపరీతమైన వక్ర బుద్ధితో ఉన్న మనుషులు, సమాజం, కానీ నీ బిడ్డలను ప్రత్యేకపరిచావు, పరిశుద్ధపరిచావు, దైవికంగా నిలబెట్టావు, నీ ఆత్మలో వర్ధిల్ల చేస్తున్నావు. ఏది లోటు ఉందో దాని గురించి నువ్వు మాట్లాడావు. అయ్యా మా లోటు మాకు అర్థమైంది. నువ్వు ఆదరణకర్తవు కదా, సర్వశక్తులను నిలబెట్టే దేవుడు కదా, క్రీస్తుని గురించి బోధించే దేవుడు కదా, పాపమును ఒప్పింపజేస్తావు కదా, పశ్చాత్తాపాలకు నడిపిస్తావు కదా. నీ వల్ల మేము ఈ భూమి మీదనే మారాలి, పర్ఫెక్ట్గా మారితేనే తప్ప మేము పైకి ఎగరలేము. అయ్యా ఆ మార్పు అనే రెక్కలు మా ఆలోచన రూపంలో, మా ఊహల రూపంలో స్టార్ట్ అవ్వాలి. మాలో ఉన్న పరిశుద్ధాత్మదేవా మీకు అప్పగించుకుంటున్న మా జీవితాలు అని ఎవరికి వారు ప్రార్థించారు. బ్లెస్ చేయండి, దీవించండి నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమగల హస్తాలకు సమర్పిస్తున్నాను అయ్యా. ప్రత్యేకంగా తండ్రి నీ బిడ్డలను ప్రభా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశీర్వదించండి. కృంగిపోయిన వాళ్ళు, నిరాశలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్న అందరిని దర్శించి దీవించమని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరితో ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ అనుభవంలో, పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకెళ్తున్న కుటుంబాలను, గృహాలను మీరు బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.